ఏంటి ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ని డిస్మిస్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు? అంటే ఏదైతే ఈ కేసు సంబంధించింది ఉందో దానికి వెళ్ళాల్సిన హక్కు కేటీఆర్ గారికి ఉంది కాబట్టి కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సరే, కోర్టు తన డ్యూటీ తను చేసింది. ఏది ఏమైనప్పటికీ ఈ కేసు అనేది మొదలైన దగ్గర నుంచి కూడా మా కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. ఆయన మొత్తం ఒక ఏమంటాము శ్వేతపత్రం లాంటి ఒక పత్రాన్ని విడుదల చేయడము, డే టు టైం టు టైము తను ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ఈ కేసు వ్యవహారం ఎలా జరిగింది, నేను ఎందుకు చేయాల్సి వచ్చింది, నాకున్న హక్కులేంటి, నాకున్న అధికారాలేంటి, నేను ఏం చేసిన అనేది చాలా చక్కగా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పడం జరిగింది. తాను చెప్పిండు, ఒకవేళ తప్పు ఏ విధంగా తప్పున్నా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమని కూడా తను చెప్పిండు. మీరు ఎక్కడికి పిలిచినా, ఏ విచారణకు పిలిచినా, మీరు ఈడీ కేసేస్తారా, మీరు సిబిఐ కేసేస్తారా, మీరు కోర్టుకే పిలుస్తారా, మీరు ఎక్కడికి పిలిచినా నేను వచ్చి ఉన్నట్టుగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా వల్ల తప్పేం లేదు, నేను యాజ్ ఏ మినిస్టర్గా ఖచ్చితంగా నేను చేయాల్సి వచ్చింది, నేను చేసిన అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఈ కేసు ఏదైతే ఈ కార్ కేసు విషయం ఉందో, ఆ రేస్ ఏదైతే ఉందో ఈ రేస్ విషయము, దానికి సంబంధించి అది మన రాష్ట్రానికి ఎంత ముఖ్యము, ఎంత అవసరము, దానివల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, మన రాష్ట్రం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా బయటకు పోయినాయి, ఎంత కష్టపడితే ఎన్ని రకాలుగా దానికోసం శ్రమిస్తే ఎంతమందిని కలిసి ఈ కేసు ఈ కార్ కేసు అనేది రేస్ అనేది నేను తీసుకురాగలిగిన అనేది కూడా చాలా 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 క్షుణ్ణంగా చెప్పిండు తను ఏ విధంగా తీసుకొచ్చినాం అనేది. మరి అన్ని రాష్ట్రాలకు అవకాశం లేదు, అది తక్కింది చాలా ఒక గొప్ప సదవకాశం మనకది, మన రాష్ట్రానికి. అటువంటి దాన్ని మనం వదులుకోవద్దు. ఎవరైతే పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టర్ ఉన్నాడు అతను బ్యాక్ అయిపోయినప్పుడు మనం బ్యాక్ అయితే మన రాష్ట్రానికి గౌరవప్రదం కాదు, మనం అవమానకరం అయిపోతాము. కాబట్టి మనం ఇది చేయాల్సిందే, దీన్ని నిలబెట్టుకోవాల్సిందే అన్న దాంట్లో ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి ఒక యాజ్ ఏ మున్సిపల్ మినిస్టర్గా ఊరికే చేయలేదు, తను యాజ్ ఏ మున్సిపల్ మినిస్టర్గా తను ఆ చర్య తీసుకోవడం, ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఒకవేళ అది ఏ విధంగా తప్పు మీరే రుజువు చేయండి అని కూడా తను చాలా క్షుణ్ణంగా మనల్ని అడగడం జరిగింది, అందరిని అడిగాడు. మీరు కూడా ఒక సీనియర్ అడ్వకేట్‌గా చూస్తున్నారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రస్తుతం? ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టులో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తాం కదా. వెళ్ళే హక్కు ప్రజలకు ఉంది కదా, సామాన్య ప్రజలకు కూడా ఉంది కదా. అలాంటప్పుడు మాకు కేటీఆర్ గారికి కూడా ఉంటుంది కదా, ఖచ్చితంగా వెళ్తారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా అక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అసలు కేసు ఏందనేది, అసలు తప్పేందనేది అది రుజువే కాలేదు కదా. అంటే ప్రధానంగా వాళ్ళు చెప్తున్న డబ్బులు మారినాయని ప్రధానంగా పదే ఆరోపిస్తుంది. నిజంగానే డబ్బులు మారిన దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందా? ఈడీ కేసు పెట్టింది ఒకవైపు. అటువంటి ఏవీ జరగలేదు. ఇప్పుడు కేసు మాత్రమే పెట్టిండ్రు. ఇప్పుడు విచారణకు పోయిన తర్వాత అవన్నీ బయటపడతాయి కదా. బయటపడే వరకు మనం వెయిట్ అండ్ సీ. ఒకవైపు హైకోర్టు క్యాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, శ్రేణులది ఎలా ఉండబోతుంది ముందు కార్యాచరణ అంటే ఏం చెప్తారు? ముందు కార్యాచరణ అనేది పార్టీగా ఉంటుంది. అంటే ఎంతసేపు దీన్ని కేటీఆర్ గారు అనేది ఒక వ్యక్తిగా చూడొద్దు అనేది మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కోర్టు న్యాయస్థానం ఏదవుతుందో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక దీని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అంటే కేవలం ఏదైతే గ్రీన్ కోక్కు డబ్బులు లావాదేవీలు అవకతవకలు జరిగినాయి, కేటీఆర్ ప్రధానంగా దాంట్లో నిందితుడు ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళకి చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు రెండు విషయాలు క్లారిటీగా మాట్లాడాలి. గ్రీన్ కో కంపెనీ అనేది ఆర్థిక లావాదేవీలు ఏమున్నాయో వాళ్ళు చూపించాలి. ఆర్థిక లావాదేవీలు అనేది ఒక కంపెనీ దగ్గర మనం డబ్బులు తీసుకున్నా, లేదా ప్రభుత్వ పరంగా మంత్రిగా ఉండి తను ఏదైనా ఫ్రాడ్ చేసి ఉంటే మీరు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు విచారణ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు గుర్తించి, ఇగో నువ్వు వీడ పలానా కంపెనీ దగ్గర నువ్వు ప్రభుత్వానికి కావాల్సినటువంటి నష్టం చేసినావు, ప్రభుత్వానికి రావాల్సిన లాభాన్ని నువ్వు నష్టం చేసినావు, కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం అయినాయి అన్నప్పుడు అది ఆర్థిక నేరం కింద చూపబడుతుంది. అది తేల్చవలసింది ఎవరు? విచారణ సంస్థ కదా. ఇప్పుడు ప్రభుత్వం పార్టీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ సంస్థలు తేల్చాలి. ఇది తప్పుడు ప్రచారంగా మేము భావిస్తున్నాం. అలాంటిది ఏదున్నా, ఇప్పుడు ఏదో అరెస్ట్ అయిపోయిందని ఏదన్నా భావించేదన్నా, అది ఏదున్నా మేము పార్టీగా న్యాయ పోరాటం చేస్తాం. మేము ప్రజలకు ఉన్నటువంటి అవకతవకలు ఏదున్నా అదంతా మేము ప్రజలకు వివరించి మాట్లాడడం జరుగుతుంది. చెప్పండి, ఒకవైపు క్వాష్ పిటిషన్ కూడా రద్దు అయిపోయింది, హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఏ విధంగా చూస్తారో? సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే కేటీఆర్ గారు నిజంగానే తప్పు చేసిందని కోర్టు నిర్ణయిస్తుందా? ఇప్పుడు క్వాష్ పిటిషన్ రద్దు అవ్వడం అంటే కేటీఆర్ ఏదో దోషి కాదు. అది ఫస్ట్ గుర్తించాల్సింది. అంటే కేసీఆర్
కేటీఆర్ దోషిగా పరిగణించబడలే, ఈడెక్కడ నిర్ధారించబడలే.